చపాతీలు సాఫ్ట్‌గా రావాలంటే పిండి కలుపుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సాఫ్ట్‌గా. ఇప్పుడైతే చపాతీలు మనకు నీట్‌గా పొంగుతాయన్నమాట. చాలా వస్తాయి. ఇంతకు ముందైతే నేను చపాతీలోకి నూనె వేసి కాల్చేదాన్ని. తర్వాత మా అమ్మ అయితే స్కిప్ చేయన్నది. ఎందుకంటే చపాతీలోకి ఆయిల్ ఏసుకొని తింటే లావయితారంట. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడున్న లావు చాలు ఇంకా వద్దని చెప్పేసి నూనె అయితే స్కిప్ చేసి ఇలా రోటీలు అయితే చేశాను. దీనికి కాంబినేషన్‌గా బీట్రూట్ పళ్ళెం అయితే చేశాను. డైట్ ఫాలో అయ్యోళ్ళు ఈ రోటీలు అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారంట. ఇంతకు ముందుకు నేనైతే డయట్ ప్లాన్ చేసినప్పుడు మా అక్క అయితే నాకు చెప్పింది నైట్ టైమ్ చపాతీ తిని పడుకుంటే సన్నగా అయిపోతారు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయవా అని చెప్పింది. సరే అని చెప్పేసి ఒక వారం రోజులు చేద్దామనుకుని చేసిన వారం రోజుల్లో నేను 3 రోజులు మాత్రమే పాటించిన. సరే అని చెప్పేసి 4గో రోజుకి ఏంటమ్మా అంటే చికెన్ చేసుకున్నప్పుడే చపాతీలు చేసింది. ఇంక నేను ఊరుకుంటానా చికెన్ కర్రీ విత్ చపాతీ అంటే భలే ఉంటది. నీ డయట్ నువ్వే పెట్టుకోపో అని చెప్పి కానిచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు డయట్ సుద్దికి పోలేదన్నమాట. నాకైతే చికెన్ కర్రీ విత్ చపాతీ భలే ఉంటది. ఇప్పటికైతే మా నాన్నకి బీట్రూట్ కర్రీ విత్ చపాతీ వేయించాను. వరకు వీడియో చూసారు కదా! అలాగే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గాయ్స్.